రే మంజు, నా కూతుర్ని ఎందుకురా కిడ్నాప్ చేశావు? రేప్ చేయటానికి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సెన్స్ ఉందా? ఇప్పుడు ఏమైందని? ఒకవేళ నీ కూతుర్ని నా తమ్ముడు రేపే చేశాడే అనుకో, వాడికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావు. బాబు, నా కూతురంటే నాకు ప్రాణం. ఏదేదో మాట్లాడకు. ఇప్పుడేమిటి ప్రాణమా పోయింది? చూడు సుబ్బు, నీ కూతుర్ని నా తమ్ముడు కిడ్నాప్ చేసింది ఆ సూర్యాని వేసేయడానికి. అది అర్థం చేసుకో దయచేసి. సూర్యని వేసేయడానికి ఎంత బిల్డప్? నీ దగ్గర ఎక్స్ట్రాడనరీ ఐడియా ఏదైనా ఉంటే చెప్పు, మేము తప్పకుండా వింటాం. సూర్య, మీ నాన్న జైలుకు వెళ్ళడానికి నేను కూడా ఒక కారణం. నాన్న, మీరు నన్ను క్షమిస్తావా నువ్వు? పైన ఒకడు ఉంటాడు, వాడే డిసైడ్ చేస్తాడు ఎవరి పాపానికి ఏంటి శిక్ష అని. నిషా గొప్పింట్లోనే ఉంటుంది, మా అమ్మతో పాటు ఉంటుంది. తన గురించి మీరేం దిగులు పడకండి, మీరు జాగ్రత్తగా ఉండండి. మా ఇంట్లో ఉన్న పత్రాలన్నీ దొంగతనం చేసి ఇదంతా చేసింది కృష్ణ అని నాకు బాగా తెలుసు. మీరు వాడి మీద ఒక కంప్లైంట్ ఇస్తే మీరు నిరపరాధని ప్రూవ్ చేస్తాను సార్. నేను చచ్చినా కూడా ఆ పని చెయ్యను. ఎందుకు మీ అక్కయ్య కొడుకు మీద మీకు అంత ప్రేమ? తను నా అక్క కాదు, నా తల్లితో సమానం. నన్ను పెంచింది, చదివించింది, నా పెళ్లి చేసింది. వ్యవసాయాన్నే నమ్ముకుంటూ జీవనం సాగించాలనుకున్నాను. పొలాల్ని నమ్ముకుని బతికాం. మాకు కావలసినంత డబ్బొచ్చింది. మా బావ దగ్గర ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. దానికి కొంత పెట్టుబడి పెట్టాను. ఒకరోజు ఏమైందంటే ఆ ప్రెస్లో దొంగ నోట్లను ముద్రించడం నా కళ్ళారా చూశాను. నా బావ నా మాట వినకుండా రాత్రికి రాత్రి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన శవాన్ని చూసి మా అక్కకు మతి భ్రమించింది. ఈ రోజు వరకు ఆమెలో మార్పు రాలేదు. నేను పోలీసులకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా మా అక్కయ్య జీవితమే నాశనమయ్యింది. అనవసరంగా నేను మీకు పాత కథలన్నీ గుర్తు చేసినట్టున్నాను. లేదు లాయర్ గారు, మనకున్న పరిస్థితులను, మనం వెళ్లే దారిని మనం ఎప్పుడూ మరిచిపోకూడదు లాయర్ గారు. ఈ అపనిందలు నాకు సహజమే. దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఆ బాధ అనుభవిస్తున్నాను.